అండి, వెల్కమ్ టు రజనీస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసు ఎలా చేయాలో మీకు నేర్పించేస్తాను రండి. కొన్ని కొన్ని అంటే ఒక హాఫ్ కేజీ చామదుంపలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టి తీసి పక్కన పెట్టుకొని తర్వాత దాని పై పొట్టు ఒలిచేసి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా వైట్గా ఉన్నాయి. ఆ పై పొట్టు ఒలిచేస్తే ఇలా వచ్చేస్తాయి అన్నమాట దుంపలు. తర్వాత 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక టమాటా తీసుకొని అవి కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2-3 మిర్చి తీసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేయాలి. పోపు దినుసులు కొంచెం వేగుతూ ఉండగా కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి. తర్వాత మనం ఫ్రైడ్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి చిల్లి, తర్వాత ఉల్లిపాయలు, టమాటా పీసెస్, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఆ రెండింటిని మిక్స్ చేసి వేస్తూ ఉన్నాం. ఆనియన్స్ ఇవన్నీ కొంచెం వేగిన దాకా వేద్దాం. ఈలోపు కొంచెం చింతపండు తీసుకొని ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు పోసి నానబెట్టాను. చింతపండు కొంచెం తీసుకొని నానబెట్టాను పులుసు చేయడం కోసం. ఆనియన్స్ ఇలా కొంచెం ఎర్రగా వేగాక మనం ఒలిచి పెట్టుకున్నటువంటి చామదుంప ముక్కలు కూడా ఈ ప్యాన్లో వేసేస్తాము. ఇప్పుడు మొత్తాన్ని ఇలా మిక్స్ చేయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాం. ఇప్పుడు దీన్నంతా బాగా కలిసేలాగా కలపాలి. ఇలాగే కొంచెంసేపు ఉంచితే చక్కగా ఉప్పు, కారం, పసుపు అంతా ఈ ముక్కలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ముక్కలు బాగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మనం ఈ చింతపండు కొంచెము పోద్దాం. ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే చక్కగా ఎంతో రుచికరమైనటువంటి చామదుంపల పులుసు మనకు రెడీ అయిపోయినట్టే.